తమిళనాడులో మరోసారి గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం. తిరునల్వేలిలోని మనోన్మణీయం సుందరనార్ యూనివర్సిటీ 33వ పట్టాభిషేకోత్సవంలో ప్రోటోకాల్పై వివాదం రాజుకుంది. కార్యక్రమంలో ముందుగా వందే మాతరం, ఆ తరువాత జనగణమన, మూడో స్థానంలో తమిళ రాష్ట్ర గీతం తమిళ్ తాయ్ వాల్త్ ఆలపించాలంటూ రాజ్ భవన్ నుండి సూచనలు రావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ యూనివర్సిటీకి పేరు పెట్టిన ప్రొఫెసర్ మనోన్మణీయం సుందరం పిల్లై రచించిన గీతానికే తక్కువ ప్రాధాన్యం ఇవ్వడమేంటని విద్యార్థులు, అధ్యాపక సంఘాలు ప్రశ్నించాయి. ఈ నిర్ణయం తమిళ భాషను, రాష్ట్ర గీత రచయితను అవమానించడమేనంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రోటోకాల్ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్ కార్యక్రమం నుండి వెళ్లిపోయారు. మరోవైపు 871 మంది పట్టభద్రుల్లో కేవలం 113 మందికి గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీలు ఇస్తామన్న నిర్ణయంపైన విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు హాజరైన విద్యార్థులందరికీ గవర్నర్ చేతుల మీదుగానే డిగ్రీలు అందిస్తామని హామీ ఇచ్చారు. Hello, dear students.